ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. కూడా మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యేందుకు కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, ఇటు కరీంనగర్తో పాటు రామగుండం కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలు, ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన హుస్నాబాద్తో కలిపితే 14 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే ఎన్నికలైతే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ప్రారంభం కానున్నాయి. దీనికి అధికారులు, సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులు ఆయా జిల్లాలకు సంబంధించి అయితే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మొత్తం బ్యాలెట్ బాక్స్తో పాటు అన్ని సిబ్బంది కూడా చేరుకునే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి 66 డివిజన్లతో పాటు రామగుండం కార్పొరేషన్ సంబంధించి ఇటు 60 డివిజన్లకు సంబంధించి అయితే ఎన్నికలు అయితే జరగనున్నాయి. దీంతో పాటు కరీంనగర్ జిల్లాలో ఇటు చొప్పదండి 14 వార్డులకు గాను, ఇటు జమ్మికుంట హుజురాబాద్కు సంబంధించి 30 వార్డులకు సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు చూసుకుంటే జగిత్యాలలో 50 డివిజన్లు, ఇటు ధర్మపురిలో మాత్రం 20 డివిజన్లు, ఇటు రాయకల్లో 12, ఇటు మెట్పల్లి కొరట్లలో కూడా 30, 26 చొప్పున అయితే వార్డులు అయితే ఉన్నాయి. అదేవిధంగా రాజన్న సిరిసిల్లకు సంబంధించి 2 మున్సిపాలిటీలకు కూడా, ఇటు సిరిసిల్ల వేములవాడకు సంబంధించి కూడా ఏర్పాట్లు అధికారులు అయితే చేశారు. ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా ఇటు మంతని, పెద్దపల్లి, రామగుండంతో పాటు పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకైతే ఖచ్చితంగా పోలింగ్ అయితే ప్రారంభమవుతున్నట్టు కూడా సంబంధిత అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దాదాపు కీలకంగా కూడా అభ్యర్థులకు మరికొంత సేపట్లో నిన్నటితోటి సాయంత్రం ప్రచారం గడువు ముగిసినప్పటికీ కూడా ఈ రాత్రి వరకు కూడా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీంతో మరికొద్ది గంటల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా సంబంధిత ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా సాయంత్రం ఎన్నికల అధికారులకు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అది దాదాపు స్థానిక ఎమ్మెల్యే ఉన్న సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అభ్యర్థులను నిలబెట్టి కూడా అధికారం ఉందంటూ కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి ఆరోపించిన పరిస్థితిలో మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల టాస్క్ ఫోర్స్ టీమును ఏర్పాటు చేయాలంటూ కూడా జీవన్ రెడ్డి సంబంధిత రాష్ట్ర ఎన్నికల అధికారికి అయితే ఫిర్యాదు చేసే పరిస్థితిలో జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి కూడా సూచించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తన అభ్యర్థులు మొత్తం ఇండిపెండెంట్ ఉన్న పరిస్థితిలో అధికారం స్థానిక ఎమ్మెల్యే ఉన్న కోణంలో మాత్రం ఇటు పోలీసులను వాడుకుంటూ కూడా వివిధ రూపాల్లో మద్యం, డబ్బులు పంపిణీ చేస్తారని చెప్పేసి కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి కూడా ఒక వార్డులో కూడా సంబంధిత మద్యం పంపిణీ చేయంగా కూడా ఎంఐఎం నేతలు కూడా పట్టుకున్నట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు మొత్తం జిల్లాల్లో ఒక 60 పోలీస్ బందోబస్తు సిబ్బంది పాటు ఎన్నికల ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా అధికారులు అయితే ఇప్పటికైతే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ నెల 11వ తేదీన కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సంబంధిత ఆయా జిల్లాలకు సంబంధించి ఎక్కడికక్కడనే కౌంటింగ్ కూడా ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఇటు మరికొద్ది గంటల్లో మాత్రం రేపు ఉదయం వరకు కూడా ఓటర్లు చేరుకునే అవకాశం ఉంది. 7 గంటలకు ఎగ్జాక్ట్లీ పోలింగ్ అనేది ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇటు వృద్ధులు కూడా ఏర్పాట్లు, అంటే ఎన్నికల వృద్ధులు వచ్చేందుకు కూడా ఉచిత సౌకర్యం ఏర్పాటు చేస్తూ వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేస్తారు. అత్యవసర వైద్య సదుపాయం నిమిత్తం కూడా సంబంధిత వైద్య శాఖ కూడా అక్కడ ఆ సంబంధిత కౌంటర్ కేంద్రాల వద్ద కూడా వైద్య సిబ్బందిని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ గోపికృష్ణ. ఒకసారి మనం ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే